వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వివో X200 Pro స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 95,000 ఉంది. ఇక ప్రీమియం క్వాలిటీ ఫ్లాగ్షిప్ లెవెల్ స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు. 2 కలర్ వేరియంట్స్ వస్తుంది, టైటానియం గ్రే కలర్ అండ్ కాస్మిక్ బ్లాక్ కలర్ అనేసి అయితే. అండ్ కొన్ని హైలైట్ చూసుకున్నాం అంటే దగ్గర లక్ష రూపాయల ఫోన్ కాబట్టి మెయిన్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏమంటారు వివో వాళ్ళు జాయిస్ వాళ్ళతో కొలాబరేషన్ చేసుకొని ఫస్ట్ 200 MP జాయిస్ వాళ్ళ టెలిఫోటో కెమెరా అయితే తీసుకొచ్చారు. అండ్ వీళ్ళది మినిటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్తో పాటు వీళ్ళది V3+ చిప్సెట్తో పాటు వస్తుంది, ఫంటచ్ OS వస్తుంది అండ్ మంచి బ్యాటరీ బ్యాకప్తో పాటు కూడా వస్తుంది అన్నమాట స్మార్ట్ ఫోను. ఇవి కొన్ని మెయిన్ పాయింట్స్ అనుకోవచ్చు. ఇక్కడ కెమెరా కట్అవుట్ ఏదైతే ఉందో బెజిల్ లాంటిది కొంచెం ఎక్కువ వస్తుంది, థిక్నెస్ కొంచెం ఇంత థిక్నెస్ అయితే ఎక్కువ వస్తుంది బయటికి. అండ్ కొంచెం మంచి ఏమంటారు టెంపర్ గ్లాస్తో పాటు కూడా మంచి కవర్ పౌచ్ మంచిది తీసుకుంటే బెటర్. ఇక్కడ 200 MP జాయిస్ వాళ్ళది APO టెలిఫోటో కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు అండ్ సెకండరీ వచ్చేసరికి అయితేనేమో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది అనమాట. ఇది చాలా బాగా అనిపించింది నాకు. 50 MP మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా వస్తుంది అన్నమాట. అండ్ ట్రూ కలర్ మెయిన్ కెమెరాతో పాటు వస్తుంది 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. మంచి పిక్చర్ క్వాలిటీతో పాటు కూడా ఇక్కడైతే మెన్షన్ అయితే ఏషిరా మాట దగ్గర 20x జూమ్తో పాటు కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇమేజింగ్ ప్రాసెసింగ్ అవన్నీ కూడా పక్కకు పెట్టేస్తే దీంట్లో మంచి విషయాలు ఏంటంటే ఏఐకి సంబంధించిన కొన్ని ఫీచర్స్ వస్తున్నాయి. అండ్ 4K రికార్డింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు ఈజీగా. అండ్ మీరు మోస్ట్లీ ఏంటంటే కెమెరా సెంట్రిక్ అవన్నీ 4K వీటి గురించి ఎక్కువ ఫోకస్ అయితే చూపించారు అన్నమాట. ఈ హైలైట్లో మెయిన్ యూనిక్నెస్ అదే ఉంది. అండ్ ఇక్కడ ప్రాసెసర్ చూస్తే మినిటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ యూజ్ చేసారు. 3 nm ఆర్కిటెక్చర్ మీద తయారు చేసిన ప్రాసెసర్ చాలా మంచిగా ఉంది. V3+ చిప్సెట్తో కూడా యూజ్ చేస్తారు అన్నమాట. అండ్ ఇక్కడ 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో మంచి లైఫ్ టైం కూడా వస్తుంది అన్నమాట బ్యాటరీకి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రం డిస్ప్లే మాత్రం పెద్ద 6.7 inches డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ డిస్ప్లే వచ్చేసి HDR10+ ఉంది, డాల్బీ విజన్తో పాటు కూడా వస్తుంది అనమాట. మంచి డిస్ప్లే రెజల్యూషన్తో పాటు వస్తుంది, డ్యూరబిలిటీ కూడా వస్తుంది. ఇక్కడ ఆర్మర్ గ్లాస్ డ్యూరబిలిటీ అనేసి అయితే అంటారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ మంచి విషయం ఏంటంటే IP68 అండ్ IP69 డ్యూరబిలిటీ టెస్ట్ ఉంటుంది, అది కూడా బాగా అనిపించింది. ఫంటచ్ OS 15తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ AI ఫీచర్స్లో లైవ్ కాల్ ట్రాన్స్లేషన్స్ అయితే మనకి మెసేజ్లో చూపించేస్తారు. AI నోట్స్ అసిస్టెంట్స్తో పాటు కూడా వస్తుంది, ట్రాన్స్క్రైబ్ చేసుకోవచ్చు అన్నమాట. స్క్రీన్ ట్రాన్స్లేషన్స్ అవన్నీ కూడా వచ్చినవి. సర్కిల్ టు సర్చ్ ఫీచర్స్తో పాటు కూడా వచ్చింది. అండ్ దీంట్లో ప్రైవసీ కోసము వేరే కొన్ని చిప్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసారు అంటారు. సో ఓవరాల్గా చూసుకుంటే నాకైతే మాత్రం చాలా మంచిగా అనిపించింది స్మార్ట్ ఫోన్. కానీ ఏంటంటే ప్రైస్ చూసుకుంటే మాత్రము దగ్గర ₹1,00,000 స్మార్ట్ ఫోన్ కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్లో ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా ప్రైస్ అవన్నీ కూడా కంబైన్ చేసుకుంటే మాత్రం బాగుంది. యావరేజ్ యూజర్ అయితే మాత్రము మీ ఎర్నింగ్ 50,000 కంటే ఎక్కువ ఉంటే మాత్రం తీసుకోమంటాను, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. దీనికి వేరే ఆల్టర్నేటివ్స్ మీరు పర్చేస్ చేసుకోమంటాను. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్లో ఈ స్మార్ట్ ఫోను చాలా బాగుంది. స్పెక్స్ పరంగా ప్రైస్ పరంగా చాలామందికి నచ్చకపోవచ్చు. మీరేమనుకుంటే కింద కామెంట్ చేయండి. నాకైతే పర్లేదు, ఓకే అనిపించింది.